ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరీ ముఖ్యంగా 2025వ సంవత్సరం నవంబర్ 19, 20, 21వ తేదీల్లో మధ్యాహ్నం తర్వాత కన్యా రాశి వారికి ఏం జరగబోతోందో తెలిస్తే మీ వన్నులో వణుకు పుడుతుంది. మరి ఈ రోజు వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, వీరికి మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు. అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు. కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను. అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను. అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడను. కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 9989794560. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు. పోయే శుభ అశుభాలు ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజున సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు, శని ఈ 4 గ్రహాల కదలికలు కన్యా రాశి మీద ఒకేసారి ప్రభావం చూపబోతున్న రోజు. ఈ కన్యా రాశి అంటే శుక్రుని ఆధిపత్య రాశి. అందం, సంబంధాలు, సమతుల్యతలకు ప్రతీక. కానీ ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఈ శుక్రుని శక్తి తాత్కాలికంగా క్షీణిస్తుంది. దాంతో మీ జీవితంలో ఒక గాఢమైన అంధకారం ప్రవేశిస్తుంది. సూర్యుడు కన్యా రాశిలో 27 డిగ్రీల వద్ద మీ ఆత్మస్థానం మీద ఉన్నాడు. ఇది అహంకార తాకిడి సమయం. ఇక చంద్రుడు వృశ్చిక రాశి మొదటి పాదంలోకి అడుగుపెడుతున్న సమయం ఇది. భావోద్వేగ వికారాలు పెరుగుతాయి. ఇక శుక్రుడు కన్యా రాశిలో నిశ్చత్తి స్థితిలో ఉంటాడు, అంటే శక్తి తగ్గిన స్థితి. అలాగే మంగళుడు ధనుసు రాశిలో అగ్ని ప్రభావంతో దూకుడు పెంచుతున్నాడు. శని మకర రాశిలో మీ 4వ స్థానంలో ఉన్నాడు. ఇది మనశ్శాంతి తీసిపోతుంది. ఈ 5 గ్రహాల కదలికలు కలిసి చూస్తే ఈ 3 రోజుల్లో మధ్యాహ్నం తర్వాత 1:45 నుంచి సాయంత్రం 6:30 మధ్య ఈ కన్యా రాశి వారికి ఒక అతి తీవ్రమైన సంఘటన లేదా ఆశ్చర్యపరిచే వాస్తవం బయటపడే అవకాశం ఉంది. ఇక ఈ 3 రోజుల్లో మధ్యాహ్నం తర్వాత కన్యా రాశి వారు ఎదుర్కోబోయే భయపెట్టే నిజం లేదా గుండెకు తాకే వాస్తవం అది 3 రూపాల్లో ఉండొచ్చు. మొదటిగా రహస్యం బయటపడడం, అంటే కన్యా రాశి వారు దాచుకున్న ఏదో ఒక రహస్య విషయం వ్యక్తిగతం లేదా ప్రేమ, ఉద్యోగం, ఆర్థికం ఈ సమయంలో ఇవి బహిర్గతం అవుతాయి. ఇది మీకు ఊహించని విధంగా బయటకు వస్తుంది. మీరు ఎవరికీ చెప్పకూడదు అనుకున్న విషయం ఒక్కసారిగా అందరికీ తెలుస్తుంది. లేదా మీరు నమ్మిన వ్యక్తి మీ వెనకాల మోసం చేసిన విషయం మీకు తెలిసిపోతుంది. ఈ తెలుసుకోవడం క్షణంలోనే మీ గుండెల్లో దడపుడుతుంది. అదే కారణంగా వెన్నులో వణుకు పుడుతుంది. అదే పదం పూర్తిగా సరిపోతుంది. ఇక రెండవది వంచన లేదా ద్రోహం వెలుగు చూడడం. ఈ 3 రోజుల్లో మధ్యాహ్నం తర్వాత మీ జీవితంలో ఉన్న ఒక వ్యక్తి మిత్రుడా, భాగస్వామి, సహచరుడా తమ నిజ స్వరూపాన్ని సూచిస్తాడు. ఇక రాహువు మీ 7వ స్థానంలో ఉండటం వల్ల మీరు నమ్మిన వ్యక్తి చేతిలో మోసం జరుగుతుంది, అంటే మోసపోతారు. అది నిశ్శబ్ద ద్రోహం రూపంలో. ఒక స్నేహితుడు మీ వెనక మీ పేరును చెడగొట్టడం, ఒక ప్రేమికుడు మరో వ్యక్తితో సంబంధం కలిగి ఉండడం, లేదా కార్యాలయంలో మీ ప్రతిష్టను నాశనం చేసే ప్రయత్నం చేయడం. ఈ విషయం తెలిసిన క్షణంలోనే మీ శరీరం అంతా గడ్డ కట్టిపోతోంది. మీ లోపల ఒక శబ్దం వినిపిస్తోంది, ఇంతకాలం ఈ వ్యక్తిని నేను నమ్మానా అని. అదే మీ వెన్నులో వణుకు పుట్టే క్షణం. ఇక కుటుంబంలో అకస్మాత్తుగా ఉద్యోగం లేదా కలహం. ఈ 3 రోజుల్లో కన్యా రాశి వారికి ఇంటి వాతావరణం ఒక్కసారిగా మారుతుంది. ఎవరైనా మాట్లాడిన మాట లేదా పాత సంఘటన తిరిగి ప్రస్తావించడం వల్ల వాగ్వాదం తీవ్రమవుతుంది. మీరు శాంతిని కోరిన పరిస్థితులు చేతికందవు. చంద్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించడం వల్ల మధ్యాహ్నం తర్వాత మీ భావోద్వేగాలు అదుపులో ఉండవు. మీరు కన్నీళ్లు పట్టుకోలేకపోవచ్చు. ఇది కేవలం కుటుంబ కలహం కాదు, ఒక అనుభవాత్మక భయం కూడా కలిగిస్తుంది. నా జీవితంలో ఎక్కడ తప్పు చేశాను అని మీరు అనుకుంటారు. ఇక ఈ 3 రోజుల్లో మధ్యాహ్నం తర్వాత ఈ కన్యా రాశి వారు ఎదుర్కొనేది సాధారణ పరిస్థితి కాదు, ఇది దైవ పరీక్ష. శుక్రుడు మీ అధిపతి గ్రహం నిత్య స్థితిలో ఉండడం వల్ల దేవుడు మీకు నేర్పించదలుచుకున్న పాఠం ప్రేమలో అంధవిశ్వాసం వద్దు, నిజం తెలుసుకో అనే దాంట్లోనే దాగి ఉంది. దేవుడు కొన్నిసార్లు మీకు ద్రోహం చూపించి మీకు నిజమైన మానవ స్వభావం నేర్పిస్తాడు. ఈరోజు అలాంటి ఒక ఉదయం కాదు, అలాంటి ఒక మధ్యాహ్నం.
ఇక మధ్యాహ్నం 2 గంటల తర్వాత కన్య రాశి వారికి ఈ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ 3 రోజులు గుండెల్లో భారమైన భావన, ఏదో చెడు జరగబోతోంది అనే అంతర్గత ఆందోళన, నమ్మిన వ్యక్తి ఫోన్ కాల్ తప్పించుకోవడం, గతం గుర్తుకు రావడం మరియు ఆకస్మికమైన చల్లదనం, వెన్నులో వణుకు పుట్టించే శీతలత, ఇది మానసికంగా చంద్ర శని సంయోగం ప్రభావం వల్ల కలిగేది. దీన్ని ఎదుర్కోవడానికి మీలో ధైర్యం పెంచుకోవాలి. ఇక మధ్యాహ్నం తర్వాత కన్య రాశి వారు ప్రేమ సంబంధంలో మార్పుని ఎదుర్కొంటారు. ఇది 2 రూపాల్లో ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరినైనా చాలా ప్రేమిస్తే గనక వారు మీకు దూరం కావడం, లేదా మీపై విశ్వాసం కోల్పోవడం, లేదా వారు దాచిన ప్రేమ రహస్యం బయటపడడం, ఇది మీ మనసును గాయపరుస్తుంది. కానీ ఈ క్షణమే మీ జీవితంలో నిజమైన ప్రేమ అంటే ఏంటో నేర్పిస్తుంది. మధ్యాహ్నం తర్వాత తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. ఇక లావాదేవీలు లేదా సంతకం తప్పు చేస్తే పెద్ద నష్టం జరగవచ్చు. బ్యాంకింగ్ లేదా ఆన్లైన్ లావాదేవీల మోసం జరిగే అవకాశం కూడా ఉంది. రాత్రి వరకు డబ్బుతో సంబంధమైన పనులు చేయకండి. అయితే ఈ 3 రోజుల్లో మీరు అనుభవించే ఈ వెన్నులో వణుకు అని కేవలం భయం కాదు, అది దైవం ఇచ్చిన జాగ్రత్త సూచన. అయితే ఈ 3 రోజుల్లో సాయంత్రం 6 గంటల ముందు దుర్గాదేవి లేదా శుక్రగ్రహణం ఆరాధన ఓం శుక్రాయ నమః అని 108 సార్లు జపించండి. పాలు లేదా చక్కెర దానం చెయ్యండి. తెల్లని వస్త్రం ధరించండి. చీకటి ప్రదేశాల్లో లేదా ఒంటరిగా రాత్రిపూట బయటికి వెళ్ళొద్దు. ఈ దివ్య చర్యలు మీ చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తిని తగ్గిస్తాయి. అంతేకాకుండా మీరు ప్రతి నిత్యం ఇంట్లో కూడా దైవనామస్మరణ చేసుకుంటూ నిత్య దీపారాధన చేసుకోవడం ద్వారా, మరీ ముఖ్యంగా మీ కులదైవారాధన అంటే ఇష్టదైవారాధన, అలాగే కులదైవారాధన, లేదంటే ప్రతిరోజు ఇంట్లో నిత్య దీపారాధన అనేది మీకు చాలా మేలు చేస్తుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కన్య రాశి వారికి ఇప్పుడు ఈ 3 రోజుల్లో అంటే ఈ నవంబర్ 19, 20, 21వ తేదీల్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో కూడా చాలా వరకు ఆచితూచి అడుగులు వేయాలి. ముఖ్యంగా కన్య రాశి వారిని ఎంతోమంది అభిమానిస్తూ ఉంటారు. ఎందుకంటే వారి యొక్క వాక్చాతుర్యం అలా ఉంటుంది. వారి యొక్క మాట తీరు ఎదుటి వారిని ఆకర్షిస్తుంది. అయితే అందులో కొంతమంది మీ మాటలకి బాధపడేవారు కూడా ఉంటారు. మీ ముక్కుసొట్టితనం అనేది అందరికీ నచ్చదు. కొంతమందికి నచ్చి మిమ్మల్ని అభిమానిస్తూ ఉంటారు, కానీ మరికొందరికి నచ్చక ద్వేషిస్తూ ఉంటారు. సో అలాంటి వారి వల్ల మీకు ఏ సమయానైనా సరే ప్రమాదం పొంచి ఉండవచ్చు. కాబట్టి మీరు మితభాషిగా ఉండడం చాలా మంచిది. కన్య రాశి వారికి ఇది వారికే జీవితంలో లేనిపోని తగాదాలను తీసుకురాదు అని చెప్పుకోవచ్చు. కాబట్టి మితభాషగా ఉండడం మీకే మంచి జరుగుతుంది. కాబట్టి ఎంత అవసరమో అంతే మాట్లాడండి. మరీ ముఖ్యంగా మీరు అందరినీ నా వాళ్ళు అని నమ్ముతారు, కానీ అక్కడే మీరు పప్పులో కాలేసినట్టు. మరీ ముఖ్యంగా మీరు ఏవైతే వాగ్వాదం జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే గొడవ జరుగుతూ ఉంటుందో, ఏదైనా చిన్న హీట్ మూమెంట్ లేదంటే హీట్ ఆర్గ్యుమెంట్ ఇలాంటివి స్టార్ట్ అయిన క్షణంలో మీరు ఆ ప్లేస్కి అస్సలు వెళ్ళకండి. మీరు అక్కడికి వెళ్ళడాన్ని నిషేధించుకోండి. మరీ ముఖ్యంగా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని ఎవరైనా గొడవ పడనివ్వండి, ఎవరైనా వాగ్వాదం పెట్టుకొనివ్వండి, మీరు మాత్రం ఆ ప్లేస్కి వెళ్ళకండి. ఎందుకంటే మీరు ఒకవేళ ఆ ప్లేస్కి వెళ్తే కనుక ఆ గొడవ చిలికి చిలికి గాలివానగా మారి అది చివరికి మీరు సద్దుమణిగేలా చెయ్యాలి అని అనుకున్న మీపైనే తిరిగి మీకు ప్రయోగిస్తారు. అంటే మీ వల్లే గొడవ జరుగుతుంది, మీకోసమే గొడవ జరుగుతుంది, మీరు రావడం వల్ల ఇంకా పెరిగింది, అసలు గొడవ కారణమే మీరు అన్నంత దృక్పథంలో వాళ్ళ యొక్క గొడవ మీపై దారితీస్తుంది. కాబట్టి మీరు ఈ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి. మరీ ముఖ్యంగా కన్య రాశి వారు మాట్లాడడంలో కూడా చాలా వరకు ఆచితూచి మాట్లాడడం చాలా మంచిది. మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడండి. అనవసరమైన మాటలు మాట్లాడి వాదనలకు పోవడం, గొడవలు తీసుకురావడం ఇవన్నీ కూడా మంచి సంకేతాలు కాదు. కాబట్టి మనం ప్రశాంతంగా ఉండాలంటే ఎంత తక్కువగా మాట్లాడితే వీలైనంత వరకు అంత మంచిది. అదే మన జీవితానికి కూడా మంచిది అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు మితభాషగా మాట్లాడడానికి, మితభాషగా ప్రవర్తించడానికి ప్రయత్నించండి. మరీ ముఖ్యంగా కన్య రాశి వారిలో ఆత్మవిశ్వాసం అనేది మెండుగా ఉంటుంది. వీరి యొక్క ఆత్మవిశ్వాసం చూస్తే ఎదుటి వారికి ఎంతటి కష్టాన్నైనా సరే వీరు ఎదుర్కోగలరు అనే ధైర్యాన్ని వీరు చూపిస్తారు. అవును, వీరు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ మెసులుకుంటూ ఎదుగుతున్నారు. సో ఆ రకంగానే వీరికి కష్టాలు అనేవి కొత్తవి కాదు. చిన్నప్పటి నుంచే కష్టాలని అధిగమించడం, కష్టాలని అనుభవించడం అలవాటుగా మారిపోయింది. కాబట్టి కష్టాలు వచ్చినా కూడా ఆత్మవిశ్వాసం ఏమాత్రం తొనకరు బెనకరు అని చెప్పుకోవచ్చు. ఎంత ధైర్యంతో అయినా సరే ముందడుగు వేస్తారు, కానీ వెనకడుగు మాత్రం వెయ్యరు. కాబట్టి కన్య రాశి వారు ఈ విషయంలో అంటే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే వీరి జీవితానికి ముళ్ళ బాటల నుంచి పూల బాటలుగా వీరు పరుచుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. సో చూసారు కదండి, నవంబర్ 19, 20, 21వ తారీఖులో కన్య రాశి వారికి జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు కదా. అవును, వీరికి వెన్నులో వణుకు పుట్టే సన్నివేశం అయితే కనిపించబోతోంది ఈ 3 రోజుల్లో అని చెప్పుకోవచ్చు.
సో ఈ వీడియో చూసారు కదండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? కన్యా రాశి వారు ఎవరైనా తెలిసిన వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.